Let's look at the next question. Last two days లో ఉన్న క్లాసెస్ పొద్దున్న అప్లోడ్ చేశాను. So if anybody want to take the reference, you can take the reference. So I was not finding time, but ఈ రోజు మార్నింగ్ చేశాను అప్లోడ్. చూడండి, అంటే మీకు డౌట్ అనిపిస్తే చూడండి అంతే. The EMF of a single battery which is equivalent to the parallel combination of two batteries of EMFs 5 and I think you are going to do this. మీరు చేస్తారేమో అనుకుంటున్నాను నేను. Just like that. ఏ కాంబినేషన్ లేదు మనం డిస్కస్ చేసిన క్లాస్ లో. దీస్ ఆర్ టూ ఈఎంఎఫ్స్, డిఫరెంట్ ఈఎంఎఫ్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ లో ఇది యాంటీ ప్యారలల్ కేస్ అని చెప్పాను, మరి గుర్తుందో లేదు. సో nobody is giving the answer. The answer is very easy, very easy. 0. Very good, Harshit. Perfect. 0 is the answer. So net EMF is E1 R2 plus E2 R1 by R1 plus R2. ఇది చేస్తాం మనం. కాకపోతే ఒక టర్మినల్ రివర్స్ ఉంది కాబట్టి E2 ప్లేస్ లో మైనస్ రాస్తాం అంతే. సో E1 అంటే 5 అనుకుందాం రా, R2 అంటే 2 ప్లస్ E2 అంటే -10 రాయాలి ఇంటూ R1 అంటే 1 డివైడెడ్ బై R1 plus R2 is 2 plus 1. Sorry, 1 plus 2. So the net EMF will give you 10 minus 10 0. లేదు అంటే ఇందులోంచి ఏ కరెంట్ రాదు. సార్ ఎందుకని ఇందులో నుంచి ఏ కరెంట్ రాదు? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చే కరెంట్ ఇక్కడిక్కడే తిరిగిద్దాం, బయటికి రాదనమాట కరెంట్. సో ద బ్యాటరీ ఈజ్ నాట్ గోన్ గివ్ ఎనీ కరెంట్ టు యూ. ఫర్దర్ మోర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఐ అనే కరెంట్ ఉందనుకోమ్మా, ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇలా వచ్చేసింది. సో ఆ ఐ అనే కరెంట్ ఎలా కనుక్కోవాలి? అప్పుడప్పుడు ఇలా అడిగితే ఎలా చేయాలి చూడండి. లెట్ us అప్లై లూప్ లా. లెట్స్ సే దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ కరెంట్ ఐ అమ్మా, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి అండ్ దిస్ ఇస్ డి. సో అప్లయింగ్ లూప్ లా, for A, B, C, D, A. సో లూప్ లో అప్లై చేస్తే ABCDAకి ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఏ నుంచి బికి వెళ్ళినప్పుడు పొటెన్షియల్ డ్రాప్ కదా, అది -I into 1, తర్వాత గెయిన్ +5. బి నుంచి సి ఏం లేదు. సి నుంచి డికి వెళ్తే +10 అండ్ డ్రాప్ -2 into I is equal to 0. ఈ ఎక్స్ప్రెషన్ నేను ఫాస్ట్ గా రాశాను, మరి మీకు అర్థమైందా అండి? అప్లయింగ్ లూప్ లా ఫర్ ABCDA నేను చేసింది ఫాస్ట్ గా చేశాను, బట్ ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్. ఏ నుంచి బికి వెళ్తే ఇక్కడ డ్రాప్ అవుతుంది, -2 ప్లస్ అంటే గెయిన్ కాబట్టి +5. సి నుంచి మళ్ళీ బి నుంచి సి ఏం లేదు. సి నుంచి డికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నెగటివ్ నుంచి పాజిటివ్ కాబట్టి గెయిన్, తర్వాత ఇది మళ్ళీ డ్రాప్ కాబట్టి -2. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, గుడ్. సో ఇవన్నీ దిస్ ఇస్ 15 is equal to 3I. దెన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ I is equal to 3 5s కాబట్టి 5 ఆంపియర్ కరెంట్. అంటే ఈ సర్క్యూట్ లో కరెంట్ ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ కి కనెక్ట్ చేశారు అనుకో, వాళ్ళు ఆ ఎక్స్టర్నల్ రెసిస్టర్ లో కరెంట్ వెళ్ళదన్నమాట, ఇందులోనే తిరుగుతుంటది. అంటే ఈ రెండు బ్యాటరీస్ వల్ల యూజ్ లేదు, నెట్ EMF 0 అనమాట. ఇది ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి ఎక్స్టర్నల్ రెసిస్టర్ కనెక్ట్ చేశాను అనుకో, కనెక్ట్ చేసినా అందులోంచి కరెంట్ వెళ్ళదు, ఎందుకంటే ఇది నెట్ బ్యాటరీ EMF 0. దిస్ ఈస్ సిమిలర్ టు, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకో, ఎప్పుడో క్లోజ్ ఫ్రెండ్స్ అనుకో, ఎవరైనా కొత్త ఫ్రెండ్ వస్తే వాడు పక్కన కూర్చున్నా సరే వాడితో మాట్లాడకుండా వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు చూడు, అలా అనమాట. వీడిని ఇగ్నోర్ చేస్తారు, కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు. ఇట్లా ఇగ్నోర్ చేస్తారంటే వాడు అసలు చచ్చిపోవాలి వాడు మాట్లాడడానికి, కానీ మాట్లాడలేడు, అలాగనమాట.
అర్థమైందండి? సో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో కొత్తోళ్ళు ఎప్పుడు ఉండకూడదండి. ఉంటే వాళ్ళు అయిపోయారు. ఓకే సార్. ఓకే ఏంట్రా? ఇప్పుడు ఇలాంటిది మోడల్ ఒకటి ఇచ్చాను, చేయండి. ఎస్ సార్, కరెక్ట్. అట్లా చెప్పాలి. The current through the resistor in the given circuit is it's easy. These two are cells connected in parallel. So net EMF is equal to E1 R2. मैं क्लास बोल रहा हूँ, बाहर जाओ. हाँ? नहीं. So E1 is a 10. So this is are you doing this చేస్తున్నారా? 20, 36, 56 by. So the current in the resistor 56 upon 5 divided by 6 upon 5 plus 2. 5 to 10, 16, 56 by 16. 11.2 volts. Current volts rate was 4 to cancel and both 4 ones, 4 fours. 14 by 8. 14 by 4. 3.5 exact వచ్చింది కదండి. The answer is 3.5. Right, good. CC, CCTV, okay. Option C, ఇక్కడ a battery of EMF 10 volts is connected to a resistance as shown in the figure. Okay. ఇంకోటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. A battery of EMF 10 volts is connected to the resistances as shown in the figure. The potential difference between points A and B is. ఇలా అప్పుడప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అడుగుతూ ఉంటారమ్మా ఏకి బికి మధ్యలో. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? ముందైతే ఈ బ్రాంచ్ లో కరెంట్ కనుక్కోవాలి. సో ఎలా కరెంట్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ బిట్వీన్ ఏ అండ్ బి కాదు మనం కనుక్కోవాల్సింది. జనరల్ గా ఇక్కడ కరెంట్ ఎంత వస్తుందో అది కనుక్కోవాలి. ఇక్కడ 1 and 3 ఎలా ఉన్నాయమ్మా, సిరీస్ లో ఉన్నాయి కదా. 1 and 3 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 4 అవుతుంది. కింద కూడా 3 and 1 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 4. సో దిస్ ఇస్ 4 into 4 by 4 plus 4. ఈ స్టెప్ ఓకేనమ్మా? 2 ohm వస్తుంది ఆన్సర్. నెట్ రెసిస్టెన్స్ ఇస్ 2 ohm. ఆ విషయం అర్థమైందండి? ఎస్.
సో ఇక్కడ 2 ohm కాబట్టి వాట్ విల్ బి ద కరెంట్ కరెంట్ I is equal to V by R effective. సో పొటెన్షియల్ V is 10, R effective is 2. అంటే ఎంత కరెంట్ వస్తుందన్నమా అంటే 5 ఆంపియర్ కరెంట్ అనేది బ్యాటరీ నుంచి వస్తుంది. సో బ్యాటరీ నుంచి 5 ఆంపియర్ కరెంట్ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది స్ప్లిట్ అవుద్ది. సో పైన కొంత కరెంట్ వెళ్తుంది, కింద కూడా కొంత కరెంట్ వెళ్తుంది. సో నేను డైరెక్ట్ గా చెప్పగలను పైన 2.5 వెళ్తుంది, కింద కూడా 2.5 వెళ్తుంది. ఎలా చెప్పండి? సేమ్ కరెంట్ ఫ్లో. ఎప్పుడు సేమ్ ఫ్లో అవుతుందా లేకపోతే ఈ కేసులోనే సేమ్ అవుతుందా? ఇన్ దిస్ కేస్. ఎందుకంటే ఈ బ్రాంచ్ మొత్తం రెసిస్టెన్స్ ఎంతరా? 4 ohm. కింద ఉన్న బ్రాంచ్ మొత్తం చూడాలన్నా, ఇక్కడ 1-3 కాదు, బ్రాంచ్ మొత్తం రెసిస్టెన్స్ ఎంత అంటే 4 ohm. సో పైన ఉన్న బ్రాంచ్ కింద ఉన్న బ్రాంచ్ సేమ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి కరెంట్ ఈ యూనిఫామ్ అంటే కరెంట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో పైన 2.5 ఆంపియర్ ఉంటుంది అండ్ కింద కూడా 2.5 ఆంపియర్ ఉంటుంది. మరి వీడు అడిగింది ఏంటంటే ఏ బి అనే 2 పాయింట్స్ కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. సో అదే ఎలా కనుక్కోవాలో చూడండి. ఈ పాయింట్ కి ఎంత పొటెన్షియల్ ఉందో మనకు తెలియదు కదా. సపోజ్ ఎక్స్ అనుకుందాం రా. లెట్ ఎక్స్ బి ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ పాయింట్. లెట్ ఎక్స్ బి పొటెన్షియల్ ఎట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే ఎక్స్ అనుకుందాం. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2 పాయింట్స్ ఉన్నాయి చూడు, ఈ 2 పాయింట్స్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కుంటా. ఎలా అంటే ఎక్స్ మైనస్ ఏ పొటెన్షియల్ విఏ ఇస్ ఈక్వల్ టు 2.5 into 1 అని రాసుకోవచ్చా? ఈ పాయింట్ కి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కదా. ఈ 2 పాయింట్స్ కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్స్ పెద్దది కదా, ఎందుకంటే కరెంట్ ఎక్స్ నుంచి వెళ్తుంది కాబట్టి, హయ్యర్ నుంచి లోవర్కి వెళ్తుంది కాబట్టి హయ్యర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ మైనస్ పొటెన్షియల్ ఆఫ్ ఏని ఎక్స్ మైనస్ విఏ అని రాసా ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఐ ఇంటూ ఆర్ అంటే 2.5 into 1. ఇది ఓకేనా? నేను ఇప్పుడు రాసిన ఎక్స్ప్రెషన్ అందరికి ఓకేనా? ఓకే రైట్. అలా అయితే కింద ఇప్పుడు ఈ రెండింటికి అప్లై చేయండి మీరు. బికి ఎక్స్ కి అప్లై చేస్తే ఎక్స్ మైనస్ విబి ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. ఎక్స్ మైనస్ విబి ఎంత వస్తుంది? 2.5 into 3 వస్తుంది. కరెక్టేనా? యా గుడ్. సో ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా. ఎక్స్ మైనస్ విబి is equal to 7.5 and x minus VA is equal to 2.5. నీకు కావాల్సింది ఏంటి? ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ కి బి కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే విఏ మైనస్ విబి కావాలి. విఏ మైనస్ విబి కావాలంటే ఏం చేస్తానన్నా వీళ్ళిద్దరిని సపరేట్ చేస్తాం అంతేగా. ఎక్స్ మైనస్ ఎక్స్ 0 అవుతుంది, మైనస్ విబి ప్లస్ విఏ అవుతుంది. ఇది minus VB plus VA is equal to 7.5 minus 2.5 is 5. Then the value of VA minus VB is 5 volts. Clear? Let's solve for this one. The given Wheatstone bridge is showing no deflection. No deflection ante balanced. In the galvanometer joined between the points B and D, the value of R is. ఏం లేదన్నా మన బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ Wheatstone bridge ఏంటమ్మా?
P by Q is equal to R by S. ఇక్కడ P ఎవరు అంటే వీడు P కదా. మనం PQRS ఎలా డిఫైన్ చేసామో ఐడియా ఉందా? ఇక్కడ బేసిక్గా ఇది P అనుకుంటాం మనం. ఇది P, ఈ మొత్తం Q, ఇది R, ఇది S. సో యాక్చువల్లీ Q వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నారు కదా. సో మనం అదెంతో తెలియదు, Q వాల్యూ పక్కన పెట్టండి. We know P by Q is equal to R by S. సో P ఎంత అంటే నన్ను 100 by Q అలాగే రాస్తున్నా, is equal to R అంటే 200, S అంటే 40. సో Q వాల్యూ ఎంత అవ్వాలండి? 20 ఓం అవ్వాలి, అంతేనా? యా, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే వీళ్ళిద్దరు ప్యారలల్లో ఉన్నారు కదా, ఎవరు 100 అండ్ R ప్యారలల్లో ఉంటే వాళ్ళిద్దరు రెసిస్టెన్స్ ఎంత రావాలి? 20 రావాలి. అంటే 100 into R by 100 plus R is equal to 20. So 25 is 100 కాబట్టి 5R is equal to 100 plus R. Then 4R is 100, R is 25 ohm. Is it clear to all of you? అరే నేను ఇక్కడ 2 R'లు వచ్చాయి, జాగ్రత్త. ఈ R ఏమో లోపల ఉన్నది, నేను ఈ R ఏమో ఫార్ములా R ఇది. ఓకేనా? ఓకే కదా అందరికి? నో డౌట్ కదా ఇందులో? గుడ్. Let's go to the next one. So this was the question asked in 2005 IIT screening, and the answer for this question is thank you. ఇప్పుడు నేను so what's the answer here? The figure shown in 2 ohm, the option B is absolutely correct, because what is the condition here? The current drawn from the battery has to reach battery. So that's why no current here. So ఇలా కరెంట్ వెళ్తుంది, ఇలా కరెంట్ వెళ్తుంది, కానీ ఇందులో మాత్రం కరెంట్ రాదు. ఓకేనా? యా, యూ ఆల్రెడీ నో ది ఆన్సర్. యా.